హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి కలాస్. నేను మీ సాయి జగన్ మద్దాల. అండ్ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆల్రెడీ స్టోరీ ఏంటన్నా ట్రైలర్లో చూపించారు. హీరోకి బాగుంటాడు, హీరో పెళ్లి చేసుకోడు, బట్ సర్వగసిలో బాబుని కంటాడు. తనకి అనుకోకుండా బాబుకి ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. ఆ హెల్త్ ఇష్యూ వల్ల బోర్డు మ్యాగో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కోసం హీరోయిన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే హీరోయిన్నే మన సర్వగసి ద్వారా బెటర్ ఇచ్చింది కాబట్టి. సో ట్రీట్మెంట్ జరగడం అంతా బాగుండడం అంతా బాగానే జరిగిపోద్ది. బట్ ఏంటంటే హీరోని లవ్ చేస్తుంది. బట్ ఇద్దరికి 20 years ఏజ్గా. దానివల్ల హీరో రిజెక్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ రిజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటన్నది వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా, హీరోయిన్ కలిసారా లేదా అన్న స్టోరీ. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, డీసెంట్గా ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ సైడ్ ట్రాక్ అయితే అనిపిస్తుంది. బేసిక్గా హీరోకి మదర్ చనిపోతారు, రాధిక గారు. ఆవిడ చనిపోయిన తర్వాత కథ ఒక మ్యారేజ్ సీక్వెన్స్కి వెళ్తుంది. కాకపోతే సినిమా మొత్తం ఆ మ్యారేజ్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుంది. కథ ముందుకు వెళ్తుంది. ఆ మ్యారేజ్ సీక్వెన్సే ఉంటుంది, ఎక్కువ శాతం ఆ మ్యారేజే ఉంటుంది. ఆ మ్యారేజ్ అనడం ఏంటంటే ఎక్కువ ఆ మ్యారేజ్ సీక్వెన్స్ మొత్తం బాగా ఎక్కువ సాగదీసాలనే ఫీలింగ్ అయితే కలిగింది కూడా. సో ఆ మ్యారేజ్ సీక్వెన్స్ అనేది ట్రిమ్ చేసి మెయిన్ కథలో పెరుగుంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా అంత చూడచక్క ఏం లేదు. ఏదో సినిమాని ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ చేసాం అన్నట్టు అయిపోయింది తప్ప క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అదే ఫ్లోలో సెకండ్ హాఫ్ కూడా కంటిన్యూ చేస్తుంటే నీట్గా కథ నీట్గా నడిపిస్తూ ఉంటే బాగా అనిపించింది. యాక్టింగ్ పరంగా చెప్పాలి, సూర్య గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు గజనీలో ఫస్ట్ హాఫ్ సంజయ్ రామస్వామి గుర్తొచ్చారు. అంత అఫీషియల్ క్యారెక్టర్. అండ్ హీరోయిన్ కూడా చాలా ముద్దుగా బాగా చేసింది. అండ్ రాధిక గారు బాగా చేశారు. అండ్ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మన హీరోయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే పర్వాలేదు, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. సెకండ్ హాఫ్ చెప్తున్నా కదా, మ్యారేజ్ సీక్వెన్స్ ఎక్కువ ల్యాగ్ చేయకుండా మెయిన్ కథలో పోయి బాగుంది అనిపించింది అంతే. జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం అయితే నా రేటింగ్ అయితే 2.6 out of 5 అంతే. థ్యాంక్ యూ సో మచ్.